ప్రభువా, నా పరిస్థితులు మార్చబడతాయి. అయ్యా, మీరు నాతో మాట్లాడండి. ఈరోజు మీరు నాతో మాట్లాడండి నాయనా. నన్ను దర్శించండి యేసయ్యా. స్తోత్రం. అడుగుదాం మనసారా. ప్రభువా, మీకు వందనాలు. ఒకనాడు సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఆమె పరిస్థితి అంతయు మార్చబడ్డది. ఇదిగో తన పాపపు కుండను విడిచిపెట్టి ఇదిగో ఆమె పరచులోనికి వెళ్ళి గొప్ప సాక్షిగా, ప్రభువుకు ఒక పాత్రగా వాడబడ్డది. యేసయ్య మాట్లాడితే అద్భుతం జరుగుతుంది. యేసయ్య మాట్లాడేలాగా, యేసయ్య నీతో నాతో మాట్లాడేలాగా విశ్వాసము కలిగి అడుగుదామా? ఇదిగో దేవుడు మాట్లాడితే అద్భుతం జరుగుతుంది. దేవుడు మాట్లాడితే అనేక మంది మార్పు చెందుతారు. ఈరోజు ప్రభువా, నాతో మాట్లాడు యేసయ్య అని అడుగుతావా? విశ్వాసము కలిగి నమ్మకంతో నువ్వు అడగగలిగితే దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు. అడుగుడి మీకు ఇవ్వబడని దేవుడు చెప్తున్నాడు. నాతో మాట్లాడు యేసయ్య, అది నాకు చాలు అని చెప్పు. దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. ఆయన ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రమునైనా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రములనైనా అయ్యా, నీ మాటలు వినడానికి మేమందరం సిద్ధపడుతూ ఉన్నాం. దైవ సేవకురాలని, సేవకుడినైనా మా ఆత్మీయ తల్లిని, తండ్రి గారిని ప్రభువా, మీకు వందనాలు. ఖమ్మం పట్టణం నుండి మా మధ్యకు తీసుకొని వచ్చారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీకు వందనాలు. నీ సేవకులు రావడం ఎంతో సంతోషం. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా తండ్రి గారునైనా మీకు వందనాలు. ప్రభువా, నిలబడి మీ వాక్యమును బోధించుటకు సిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీరే నేరుగా మాతో మాట్లాడమని బ్రతిమలాడుతున్నాను. అలుపులం మేమందరం పనికి మాలిన వాళ్ళం ప్రభువా. అయ్యా, మేము సన్నిధిలో మోకరించి అడుగుతున్నాం. మాతో మాట్లాడండి. మమ్మను ఇంకను సరిచేయమని బ్రతిమిలాడుతున్నాం. అయ్యా, నీ దాసుడు నిలబడుతూ ఉండగా బలమైన బోరుగా మీరు వాడుకోమని, నీ ప్రజలతోనూ మీరు మాట్లాడమని, ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడమని ప్రభువా, మికిలి బతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మన మధ్యలోనికి ఆత్మీయ తండ్రి గారు వస్తుండగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని సేవకులకి ఇద్దాం. అందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నారు స్తోత్రాలు చెప్పండి. అమ్మా, ఎంత నిద్రపోతుందో కళ్ళు తెరిచి. దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మీరంత హుషారు ఉంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంత హుషారు మీతో మాట్లాడతాడు. మీరెంత డల్లుగా ఉంటే ఆయన కూడా డల్లుగా మాట్లాడతారు. మీకు అర్థం కాదు. కాబట్టి మనం చాలా హుషారుగా ఉండాలి. చూడండి, చాలా మన ఇంటికి పై అధికారులు ఎవరైనా వచ్చారనుకోండి, ఏం మాట్లాడతాం? డల్లుగా మాట్లాడతామా? అబ్బో, మాకు ఛాన్స్ వచ్చింది ఇప్పుడే, ఏది అన్నీ అడిగి పొందుకోవాలి అని ఆశపడుతుంటాం. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ కుటుంబానికి, మాధవి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే దైవజనులు, స్థానిక దైవజనులు, వారి కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మంచి అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. నేను అనుకున్నాను, బిడ్డ ఖమ్మం వచ్చినప్పుడల్లా నా మనసులో ఉండేది ఒకటి, అయ్యో బిడ్డ యొక్క కొన్ని మాటలను ఎలా చెప్పాలి అనుకునేవాడిని. అమ్మ ఎన్నెలు పెట్టామమ్మకి ఇచ్చును. ఇక ముఖ్యం చూడండి. హల్లెలూయా. మీకు ఎంతమంది సెల్లులు ఉన్నాయి? పైకి ఎత్తండి. మీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయా, లేకపోతే సైలెంట్లో ఉన్నాయా? మంచిది. దేవునికి వందనాలు. మంచిది. లేకపోతే ఊకోను. అయినా సెల్లు బాగా మానవుల్ని పాడు చేస్తుంది. ఇప్పుడు లోకమంతా కూడా సెల్లులో ఉంది. కానీ దేవుడు అన్నాడు, లోకము మీలో మీరు ఉండొచ్చు కానీ లోకంలో మీలో ఉండకూడదు. లోకంలో మీరు ఉండొచ్చు కానీ లోకం మీలో ఉండకూడదు. సెల్లు మన దగ్గర ఉండొచ్చు కానీ మన ధ్యాస మొత్తం దాని మీద ఉండకూడదు. హల్లెలూయా.
సెల్లు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. మంచిది. మనం అసలు విషయంలోకి వెళదాము. చూడండి, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. చాలండి మాట. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో సమయంలో దుఃఖపడుతూనే ఉంటాం. ఆ దుఃఖం అనేది వేదనతో కూడిన దుఃఖము. ఏడుద్దామంటే ఉత్తగా ఏడుపు రాదు. కష్టం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, చేయరాని నేరాలు మన మీద మోపినప్పుడు, మనల్ని ఆదరించే వాళ్ళు లేకపోయినప్పుడు ప్రతి మానవుడు కూడా దుఃఖంలో ఉంటాడు. స్త్రీలు బాగా ఎక్కువగా ఉంటారు. పురుషులన్న కొద్ది జాగ్రత్తగా ఆ దుఃఖాన్ని దిగమింకుంటైనా జయించడానికి ట్రై చేస్తారు. కానీ స్త్రీలు చాలా వేదన పడుతూ దుఃఖపడుతూ ఉంటారు. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. ప్రజల్లో చాలామంది మాకు వైపు చూశాడు దేవుడు. చూసినప్పుడు అలా కొంతమంది చాలా దుఃఖంతో, వేదనతో, సమాధానం లేని వారుగా వచ్చి ఉండొచ్చు. అందుకని ఈ మాటలు ఆయన చెప్తున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని రాయబడింది మాట. దేని కొరకు దుఃఖము? చూస్తే 90వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథంలోంచి దావీదు భక్తుడైన రాసిన కీర్తనలో చూస్తే, తేని ప్రియమిమ్మలారా 10వ వచనం అనుకుంటాను. ఈ ఆయుష్యు 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరములవును. అయినను వాటి వైభోగము ఆయాసమే, దుఃఖమే. హల్లెలూయా. ఈ లోకములో పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా వైభవము, ఆయాసము, దుఃఖమే. వినాలి దయచేసి, వింటే మీకు అర్థమవుద్ది ఈ దుఃఖం ఎందుకు వస్తుందో, ఈ దుఃఖం ఎందుకు రాదో, దేని కొరకు ఏడుస్తామో, దేని కొరకు ఏడవట్లేదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. తిట్టినా ఏడుస్తాం, గద్దించినా ఏడుస్తాం. కానీ మన జీవితంలో మ్యారేజ్ అయిన కానించి స్త్రీలకు ఎక్కువ చివరి దాకా అనగా తన బ్రతుకు దినములని కూడా వేడ్చేవారు చాలామంది ఉన్నారు. దేనికి ఏడుస్తారో వారికి అర్థం కాదు పాపం. అవసరాన్ని బట్టి, ఇచ్చేదాన్ని దొరకని దాన్ని బట్టి, అనుకుని దొరకనప్పుడు, అనుభవించినప్పుడు, ఒకరిని చూసినప్పుడు వారు చూసి వారు అనుభవిస్తుంటే వారిని చూసినప్పుడు దుఃఖం కలుగుతుంది. అయ్యో నాకు లేకపోయినని ఎన్నో రకాలుగా దుఃఖపడుతూనే ఉంటాం. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా అంటున్నాడు, నీ దుఃఖము ఎట్లుందంట, వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. హల్లెలూయా. త్వరగా గతించి ఎగిరిపోవును, గతించిన మేము ఎగిరిపోదుము అని అంటాడు. అంటే ప్రతి ప్రాణము కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేది కాదు. కాబట్టి ఇలాంటి దుఃఖము కలిగిన వారు, వేదంతో కలిగిన వారు ఆ కొండ మీద ప్రసంగానికి ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఉన్నారు. వారిని గురించి ఆయన చెప్తున్నాడు, దేనికైనా దుఃఖపడుతున్నారో, దేనికోసం ప్రయాసపడాలో ఆయన చెప్తున్నాడు. అందుకంటున్నాడు, ప్రియుల దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎక్కడికి వస్తే ఓదార్చబడతారు, ఎక్కడికి వెళితే ఇంకా దుఃఖం అయింది. అర్థమైందా? ఏ ప్రాంతం, ఎవరి దగ్గరికి వెళితే మన దుఃఖము కన్నీరు తూర్చబడుతుంది అన్న సంగతి ఆలోచించాలి. ఈ లోకంలో అనేకమైన ప్రాంతాలు తిరుగుతాం, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం. అయినా కానీ మన దుఃఖం ఆగదు, మన ఓదార్చే వాళ్ళు ఉండరు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇక్కడ ప్రేమ బిడ్డలారా, దేవుని వాక్యము తెలియపరుస్తుంది, మనల్ని ఎక్కడ ఓదార్చగలుగుతాడో చెప్తున్నాడు. చూడండి ప్రేమలుగా,
అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాస్తూ దేనిని మనకి దుఃఖ వస్తుందో తెలియపరుస్తున్నాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. హల్లెలూయా. అర్థమైందండి? దైవ చిత్తాంతరమైన దుఃఖం ఒకటి ఉంది, లోక సంబంధమైన ఒక దుఃఖం ఒకటి ఉంది. లోకములో ఉన్నది కావాల్సిన కోరికలు శరీరము కలుగు చేస్తుంటుంది. ఈ కోరికలు తీరినప్పుడల్లా ఈ శరీర సంబంధమైన దుఃఖం ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాస్తూ ఈ మాట అంటున్నాడు, ఏ దుఃఖమో మనకి కావాలి? దైవానుసారమైన దుఃఖము. ఆ దుఃఖము ఏం కలుగుతుందంట? నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలగడం అంటే నీ జీవితము మారు మనసు కలిగి ఉండాలి, నీ హృదయము మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు కలగాలంటే ప్రేమ గమనించి, ప్రతి మానవుడు పాపములో పుట్టినవాడే కానీ పాపము లేనివాడు కానే కాదు. అందువలనే పాపానికి వచ్చు జీతము మరణము. ఆ మరణం నుంచి రక్షించబడాలంటే, నీవు రక్షణ పొందాలంటే ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దుఃఖం కలిగి ఉండాలి బిడ్డ? దైవానుసారమైన దుఃఖము అంటే దేవుని చిత్తమైన దుఃఖము, దేవుని యందు భయభక్తులు కలిగిన దుఃఖము. దేని కొరకు ప్రయాసపడాలో, దేని నిమిత్తమే ప్రయాసపడాలో, దేని కొరకు పరిగెత్తాలో దైవానుసారమైన దుఃఖము కలిగిన వాడుగా ఉండాలి. పుట్టినవాడు భూమి మీద గిట్టని తప్పదు. ప్రతి పుట్టిన ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళాలంటే ఈ లోకము చూస్తే భయంకరమైన ఆలోచన కలిగిన మానవులను చూసినప్పుడు మనకి లోక సంబంధమైన ఆశలే మనకు కలుగుతుంటాయి. కానీ దీని వలన నీ ఆత్మకి నీ రక్షణ ఉండదు. ఈ ఆత్మ రక్షణ ఉండదు. కాబట్టి దేని నిమిత్తమేంటే ముందుగా నువ్వు దేవుడు ఎవడు, దేవుని ఏంటి అని దేవుని తెలుసుకున్నప్పుడే. అందుకని అంటున్నాడు ఆయన, దుఃఖపడు వారు ఓదార్చకూడదు. ఇంకో మాట అన్నాడు, వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఎవరైతే దాని గురించి తెలుసుకుంటారో దైవానుసారమైన దుఃఖము కలిగి ఉంటారు, వారికి ఏం కలిగిదంట? రక్షణ. హల్లెలూయా, రక్షణ. మానవుడు పాపము నిమిత్తమే కన్నీరు కారుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదములు పట్టుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు ఆయన వారి కన్నీరు తుడవటానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే పాపముకు వచ్చు జీతము మరణము. ఆ మరణమును తప్పించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకని అంటున్నారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. అదండి ఏమదంటండి, మనకు కావాల్సిన రక్షణ కావాలి, మన ఆత్మకు రక్షణ కావాలి, మన శరీరానికి రక్షణ కావాలి. ఎవరు రక్షిస్తారు మనకి ఈ లోకంలో? మానవుల మనం రక్షిస్తారా? ప్రతి మానవుల పాపం అన్నది, పాపం ఉన్నవాడు ఎవడూ రక్షించలేడు. గుడ్డివాడు రక్షించగలడా? రక్షించలేడు. కాబట్టి రక్షణించేవాడు ఈ లోకములో ఒక ఆయన ఉన్నాడు. అనగా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన మానవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు. హల్లెలూయా. రక్షకుడు అంటే పాపంలో ఉన్నవాడిని రక్షించేవాడు, అంధకార చీకటిలో ఉన్నవాడిని వెలుగులో తీసుకొచ్చేవాడు, అగాధ లోయలో పడిన వాడిని పైకి లేవనెత్తువాడు. ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. నీకు ఎక్కడ పోయినా రక్షణ ఎక్కడ దొరకదు, ఆయన దగ్గర తప్ప. రక్షించేవాడు ఎందుకో తెలుసా? పరిశుద్ధమైన రక్తముతో పవిత్రగా ఈ లోకానికి వచ్చి పుట్టినవాడు కనుక. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు కనుక ఆయన ద్వారానే మనందరికీ రక్షణ వచ్చింది. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వీక్షించబడిన వారు మాత్రం రక్షించబడదురు. అలాంటి దుఃఖము కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రేమికులారా, దేనికి అర్థమైన వాటి కొరకు వేర్చి నీ కన్నీరన్నీ వృధా చేసుకోకో.
దేని కొరకు వెళ్ళాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. అయ్యో నేను పుట్టానయ్యా, నా జీవితం ఇలా పాడైపోతుంది, నేనేం చేయాలని ప్రభు పాదాల సందులో కన్నీరు కాస్తే నీకు రక్షణ అనేది వస్తుంది. ఆ రక్షణ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇచ్చేది. అందుకని ప్రేమల యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ప్రేమల 4వ అధ్యాయము 8 నుంచి ఉన్నాయి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమనస్కులారా, మీ హృదయంలో పరిశుద్ధపరచుకొనుడి. యాకులు పడుడి, దుఃఖపడుడి, వేడువుడి. మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. హల్లెలూయా. ఎలా మార్చుకోవాలి? ఎక్కడికి రావాలి? అదే మాట అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకి వచ్చును. హల్లెలూయా. కొంతమంది దేవుడే రావాలండి మా ఇంటికి. దేవుడు కనిపిస్తే నేను నమ్ముతానండి. దేవుడు నా మేలు చేస్తే నేను దేవుని వద్దకు వస్తానండి. ఎవరి కోసం వస్తావు? నువ్వు పాపిగా ఉన్నావు. అందుకే ఇక్కడ పాపులారా దేవుని వద్దకు రండి, ఆయన మీ వద్దకి వచ్చును. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ముందు కలెక్టర్ నీ దగ్గరికి రాడు, నీది అవసరం ఉంటే నువ్వు కలెక్టర్ దగ్గర పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడు ఆయన నీ సమస్యను బట్టి నీ యొద్దకు ఆయన వస్తాడు. ఈ లోకములో అధికారులే మన సమస్య కోసం మన దగ్గర రారు, మనం పోయి అప్లికేషన్ పెట్టుకుంటే మన దగ్గరకు వస్తారు. సృష్టికర్త అయిన దేవుడు నీ యొద్దకు రావాలంటే ముందు నువ్వు మొరపెట్టాలి. మొరపెడితే ఆయన యొద్దకు వస్తాడు. అందుకని మీరు ఆయన దగ్గరికి రావాలి. వచ్చి నువ్వు ఆయన్ని అడిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను నీ మొర ఆలకించి నీ యొద్దకు వస్తాడు. వచ్చిన వాడు ఏమన్నదా, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. అంటే ఈ చేతులు పాపముతో కూడిన చేతులు. నేనేం పాపము చేయలేదండి అని అనుకుంటున్నావు. ఈ చేతులు పాపానికి ఎక్కువగా వాడుతున్నావు. అదేందా, ఒక్కోసారి పాపము చేత చేతుల చేత పాపము చేస్తున్నాం. పరల సొమ్ము దోసుకుంటావు. ఒక్కోసారి ప్రియమిళ్ళరా చేతులతోనే పాపానికి పరిగెత్తుతుంటావు, చేతులతోనే పనిచేస్తుంటావు. కాబట్టి ఇక్కడ అన్నాడు, మీ చేతులు పరిశుద్ధపరచుకొనుడి. 2 మనసు కలిగిన వాళ్ళారా, దిమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. అంటే హృదయం ఏమైంది? ఎలా ఉంది? భయంకరమైన పాపముతో కూడి ఉన్నది. హల్లెలూయా. పాపముతో కూడి ఉంటే నువ్వు దేవునితో మాట్లాడలేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు కనుక ఆయన నీతో మాట్లాడాలన్నా, ఆయన యొద్దకు రావాలన్నా ముందు నీవు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ హృదయాన్ని పవిత్రముగా చేసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది పైకి మాట్లాడతారు, లోపల మాత్రం కుళ్ళుతో ఉంటారు. మనిషిని చూడగానే ప్రేమికులారా ఎంత భయంకరమైన పాపము కూడి ఉంటుందో హృదయంలో. ఎంతగా తల వస్తారో హృదయంలో నుంచే వస్తుంది ప్రతి మాట. అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటాం. లేచిన మొదలుకొని పండుకున్నంత వరకు కూడా భయంకరమైన మాటలు మాట్లాడుతుంటాం. ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయంలో నుంచి వస్తాయి. హృదయంలోంచి వస్తాయండి. నీవు మారు మనసు పొంది రక్షణ పొందిన నీవు నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధపరచుకునే వాడిగా ఉండాలి. ఆ హృదయము పవిత్రంగా ఉండాలి. అందుకన్నాడు, మీ హృదయంలో పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకుల పడుడి. వ్యాకులు అంటే అండి వేడటం అండి. ప్రభు సన్నిధిలో దుఃఖపడాలి, వేదన పడాలి. మన పిల్లగాడు ఏదైనా కొనివ్వంటే డబ్బులు లేక లోవు నాన్న అంటాం. వాడు ఊకోడు. ఏం చేస్తుండో మన కాళ్ళ సందులో తిరుగుతూ ఏడుస్తూ కింద బొల్లాడుతూ ఉంటాడు. ఎందుకు? హేకలు పడుతున్నాడు ఇచ్చిందాక. మానవుడు ఎలా అయితే, పిల్లలు ఎలా అయితే
మన దేవుడి పిల్లలైన మనము వ్యాకులు పడాలా లేదా? పడితేనే దేవుడు. అందుకని అన్నాడు వ్యాకులు పడుడి, వ్యాకులు పడుడి, వేడుబడి, దుఃఖపడుడి, మీ నవ్వును దుఃఖమున. హల్లెలూయా. ఏం చేయాలంటే మన నవ్వును దుఃఖముగా. ఎప్పుడు నవ్వుతావు? ఎప్పుడు ఆనందం కావాలంటారు కొంతమంది. ఏడవడానికి ఇష్టపడరు. ఎప్పుడు ఆనందమే కావాలి. ఏ ఆనందం? శరీర సంబంధమైన ఆనందం, లోక సంబంధమైన ఆనందం. ఈ ఆనందం కాదు ప్రియమైన మనకు కావాల్సింది. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఈ లోకంలో తన పోలిక చొప్పున చేసుకొని మానవుని భూమి మీద పంపించింది ఎందుకో తెలుసా? నువ్వు ఈ లోకంలో నువ్వు ఆనందించడానికి కాదు, నీ శరీరం చూసి కాదు, ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. నీవు మంచిగా ఉండి పవిత్రుగా ఉండి దేవుని యందు నువ్వు ఆనందించేవారుగా ఉండాలి. ఆనందించాలంటే చూస్తే ప్రియమిళ్ళరా, ఈ లోకము భయంకరమైన పాపంలో ఉండి నశించిపోతున్న మానవుల్లో వారందరూ కూడా రక్షించబడినప్పుడే దేవుడికి ఆనందము కలుగుతుంది. ఆ ఆనందము నీ వలన కలగాలంటే నువ్వు దుఃఖపడాలి. వారందరి కోసము నీవు దుఃఖపడేవాడిగా ఉండాలి, వేడ్చేవాడిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో వేడవాలి ప్రేమలా. ఒక ఆత్మ రక్షించబడాలంటే, తల్లి బిడ్డను కనాలంటే ప్రశ్న వేదన పడినట్లుగా అంతగా వేడవలసిన పరిస్థితి. అప్పుడే నీ దుఃఖాన్ని బట్టి ఒక ఆత్మ రక్షించబడుతుంది. అందుకే ఇక్కడ అన్నాడు ప్రేమలరా, మీరు దుఃఖపడుడి, వేడుడి, మీ నవ్వు దుఃఖముకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. హల్లెలూయా. ఎంతగా దేవుడు చెప్తున్నాడు వినండి. ఎప్పుడు కూడా నువ్వు ఆత్మలకు భారము కలిగి దుఃఖపడేవారుగా ఉండాలి. ఎప్పుడు ఆనందం కాదండి. అదేనా నువ్వు దేవునితో ఆరాధించినప్పుడు నీకు ఆనందం. అదేనా దేవుని ఆత్మలో నీలో ఉన్నప్పుడు ఆనందం. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ భూలోకంలో నువ్వు ఉన్నగా నీ బ్రతుకు దినమని కూడా శ్రమలే కలుగుతాయి అన్నాడు. నీకు ఆనందం కలుగుతుందని చెప్పలే దేవుడు. అయినా ఈ ఆనందము ఇక్కడ కాదు మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడు, ఇచ్చే కాడు ఇస్తాడు ప్రేమలరా. అందుకే ఇక్కడ అన్నాడు దుఃఖపడుడి, వేడుడి, మీ ఆనందమును మీ చింతను మార్చుకొనుడి. హల్లెలూయా. మార్చుకోవాలి. గొంగళ పురుగు తన దిశనట్టు మార్చుకుంటుంది. హల్లెలూయా. గొంగళ పురుగు చూడండి, చూస్తే ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ముట్టుకోవడానికి కూడా ఇష్టపడవు, నల్లగా ఉంటుంది, దాని మీద వెంట్రుకలు కలిగి ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే మనం కూర్చుకొని బాధేస్తుంటుంది. అలాంటిది దిశ మారిందంటే సీతాకోక సిల్క్ అయింది. హల్లెలూయా. ఎంత ఆనందం ఉంటుందో దాన్ని చూడగానే. సీతాకోక సిల్క్ దొరికితే చాలు పట్టుకుందాం అనిపిస్తుంది. అది రంగు రంగులుగా ఎగురుతుంటే మన హృదయంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ భూలోకంలో మనము శ్రమ పడాల్సిందే. శ్రమ పడాలి, శ్రమను దుఃఖంగా మార్చుకోవాలి, ఆనందాన్ని చింతగా మార్చుకోవాలి. హల్లెలూయా. అవునా? మనిషిని చూసినప్పుడు చింత కలగాలి. అయ్యో ఇతడు నశించిపోతున్నాడు, అయ్యో ఇతడు రక్షించబడాలి, ఇతని కొరకు నేను ప్రయాసపడాలి. హల్లెలూయా. చింతగా మార్చుకోమన్నాడు ప్రేమిలరా. అందుకే ప్రేమిలరా గమనించండి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రభువు యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి వింట అనేక నివాసము గలవారు లేని వెడల నేను మీతో చెప్పుదును. హల్లెలూయా. హల్లెలూయా. మీ హృదయాలు కలవరపడుకుడి. ఈ మేడ మీదలు చూసి అయ్యో మాకు లేదే, ఆస్తిని చూసి అయ్యో మాకు లేదే, పలుకుబడి చూసి అయ్యో మాకు లేదే అని హృదయాలు కలవరపడనీకుడి. ఇది శాస్త్రమైంది కాదు. ఈ భూమి శాస్త్రమైంది కాదు. మానవుడు శాస్త్రమైన వాడు కాదు. ఒకనాటికి గతించిపోవాల్సిందే. కానీ నీ హృదయము దేవుని ఆలమే ఉందని వాక్యం చెప్తుంది. నీ హృదయము దేవునికి ఇచ్చేవారు ఉన్నారు, కానీ
ఎప్పుడు కలవరపడేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడు చూసిన ఆలోచనలు, భయం, ఆందోళన హృదయాల్లో కొంతమందికి ఎన్నో ఆలోచనలు కలిగి మాట్లాడుతుంటారు. కానీ ప్రియమిత్రులారా, దేవుడు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు మీరు విశ్వాసము ఉంచుడే. నిజమే, ఈ ప్రాంతంలో ఉండాలంటే చాలా కష్టమే, అవునా కాదా? చూడండి, ఎటు తిరిగి ఏమవుతుందో తెలియదు, అవునా? ఇలా ఉంటున్నామంటే ఎవరు మనల్ని కాపాడేదని విశ్వాసం ఉందో ఆయనే కాపాడుతున్నాడు. హల్లెలూయా. అవునా? తేలు రావచ్చు, పాములు రావచ్చు, ఇంకొక ఎవరైనా శత్రువులు రావచ్చు. ఎవరు వచ్చి మనం కాపాడేది ఏమీ లేదు. ఇలా ఇక్కడ వరకు ఎవరు వచ్చి మనం కాపాడలేరు. ఇది చివరికి ఉంది, అంత అయిపోయినాక రావటం అయింది వార్త అందేకాల. హల్లెలూయా. కానీ వాళ్ళందరికన్నా గొప్పవాడైన దేవుడు కాపుదాలు ఉంటే చాలండి. హల్లెలూయా. కంచేస్తాడు ఆయన తన ఇంటి చుట్టూను మన చుట్టూను యోబుకేసినట్టుగా కంచేస్తాడు. అయినా సాతాను అంటది, అమ్మా ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు అడిగితే, భూలోకంలో అటు ఇటు తిరిగి వచ్చానయ్యా, అయితే భూలోకంలో నా భక్తుడని యోబు నీకు తెలుసా అని అడుగుతాడు దేవుడు. తెలుసులయ్యా, నువ్వైతే మొత్తం చుట్టూ కంచేశావు, కంచేయబట్టి నిన్ను ఆరాధిస్తుండో, నీకు బలులు అర్పిస్తుండో, నిన్ను స్తుతిస్తుండో భూలోకంలో, నువ్వు కంచెది ఎలా చూస్తానంటాడు. హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు, తన ప్రాణమును ముట్టుకోవద్దు, కంచె తీస్తున్నానంటాడు. తీశాడు కంచె, సాతాను వచ్చింది, ఆస్తి అంతా పోగొట్టింది, పిల్లలు చనిపోయారు, అన్నీ అయిపోయినా కూడా యోబు ఒకే మాట అన్నాడు. ఏమన్నాడండి? దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకున్న, దేవునికే మహిమా. హల్లెలూయా. అనగలుగుతావా? నువ్వు అనగలుగుతావా? ఆయనందు విశ్వాసం ఉన్నవారు మాత్రం అనగలరు. హల్లెలూయా. అవునా? అందుకని ఆయనందు విశ్వాసం ఉంచుడి. ఉన్నదాన్ని లేనట్టుగాను, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు. అవునా? ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ప్రశాంతతగా ఉంచాడు. ఇక్కడ ఏది రాకుండా ప్రశాంతంగా కాపులా ఉన్నది. ఆడపిల్లలు అయినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటున్నానంటే దేవుని కృపను బట్టే. హల్లెలూయా. నువ్వు మాటిన బతుకు చేసేదేమి లేదు. ఆయన లోబడాలి, ఆయన విశ్వాసం ఉండాలి. నువ్వు ఆయన కొరకు దుఃఖపడాలి, వేదన పడాలి. లోకంలో ఎన్ని పడుతున్నప్పుడే దేవునికి కాపుదల ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రేమలేరా, గమనించండి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఆయన నీకు తోడుగా ఉంటాడు. రక్షించేది ఆయనే, నిన్ను సంరక్షించేది ఆయనే, పోషించేది ఆయనే, కాపాడేది ఆయనే. ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ఉంటావో నీ దుఃఖాన్ని తీసివేసేవాడు ఆయనే, నీ కన్నీటిని తుడిచివేసేవాడు కూడా ఆయనే. అందుకని ప్రేమలరా, భక్తుడైన యోహాను సువార్తలో 16:33 చూస్తే ఏమిస్తాడంట మనకు? చూడండి, ఆయన నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను అనెను. కాబట్టి ఆయన లోకాన్ని జయించిన ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఈ లోకంలో శ్రమ ఉంది. మత్తయి సువార్త 11వ వచనం అంటాడు, 5వ అధ్యాయంలో, అదేనా, నన్ను నమ్ముకున్న వారి నా నిమిత్తము మీకు శ్రమ కలుగును. ఎందుకంటే లోకము ఆయనను ఎరగలే, లోకము ఎరగలే, ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును గుర్తించలే. అందువల్ల ఈ లోకములో శ్రమ కలుగుతాయి. ఈ శ్రమలన్నింటినీ కూడా జయించిన వాడే, ఈ శ్రమలన్నింటినీ కూడా విజయం పొందినవాడు ప్రభువుని యేసుక్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చి ఆయన సమాధి గెలిచిన వాడు. అందుకని అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను కాబట్టి, లోకం నుండి విజయముతో తిరిగి లేచాను కాబట్టి, నీవు నన్ను నమ్ముకున్నట్లయితే నీకు కూడా విజయం ఇస్తాడు.
నిన్ను కూడా లేపుతాడు, నిన్ను కూడా ఎంతో పాటు తీసుకువెళ్తాడు. అందుకే అంటున్నాడు ప్రేమల, మీ హృదయాలు కలవరపడనివ్వకుడి, మీ హృదయాలు కలవరని పడకుడి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి శ్రమ కలిగినను, కష్టము కలిగినను, నిందలు వచ్చినను, అవమానము కలిగినప్పటికీ వీటన్నిటిని కూడా సహింపగలిగే శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమిళ్ళరా, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, అమ్మలారా దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు 3 రోజులు కూడా ఎవరు కూడా లేవలేదండి. ఎంత దుఃఖంలో ఉండొచ్చు, దుఃఖపడే వారు ఎంతమందిలో వచ్చి ఉండొచ్చు ప్రియమిళ్ళరా. ఒక్క పురుషుడు కానీ, స్త్రీ కానీ, ఒక్క పిల్లోడు కానీ 3 రోజుల ప్రసంగంలో వింటూనే కూర్చున్నారు తప్ప ఒక్కడు కూడా లేచి అటు తిరగలే. ఒక 10 నిమిషాలు మనం ఇక్కడ ఉంచితే చాలు లేచి తిరుగుతూనే ఉంటాం, అవునా? ఎందుకంటే ఆయన విశ్వాసముతో కూర్చున్నారు. ఆయన చెబుతున్న ప్రతి మాట వారికి జీవమునిస్తుంది, శక్తినిస్తుంది. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు శ్రమ నుండి కూడా దేవుడు కాపాడగలడు. హల్లెలూయా. అదేందండి, విశ్వాసం ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకము ఎంతవరకు? నీ ప్రాణము పోయేంత వరకు, నీ ప్రాణము పోతున్నంత వరకు, ఆఖరి క్షణంలోనే దేవుడు నిన్ను కాపాడగలడు. హల్లెలూయా. నీ కష్టం వచ్చింది, ఆ కష్టం వడ్డీకిచ్చే ఆఖరి వరకు కూడా దేవుడు నిన్ను ఆఖరి క్షణంలోనే నిన్ను కాపాడగలడు. అవునా? అయ్యో నేను దుఃఖంలో ఉన్నాను, నన్ను ఎవరు ఓదార్చట్లేదు కదా, ఎవరు నాకు సాయం చేయట్లేదు అనుకో. దేవుడు ఖచ్చితంగా ఏ సమయంలో నిన్ను కాపాడాలో, ఏ సమయంలో నిన్ను ఓదార్చాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నేను లోకంలో నీకు ఒక మాట ఇస్తున్నాడు, దుఃఖపడేవారు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. హల్లెలూయా. అనుకుంటున్నావా, అయ్యా నాకెవరు లేడయ్యా, నేను ఆడదానయ్యా, నన్ను ఓదార్చేవాడు లేడు, నా అన్న లేరు, నా అక్క లేరు, నా చెల్లెలు, నాకు రక్త సంబంధం లేవు, నా తల్లిదండ్రులు కూడా లేరు, నన్ను దుఃఖ పెడుతున్నారే కానీ ఓదార్చేవాడు ఒక్క లేరు. బాధపడుతున్నావా? వారందరికన్నా నేను ఓదార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన శ్రమను ఎక్కువ కలుగు చేసేవాడు ఈ లోకంలో ఉన్నారు, కానీ శ్రమను తగ్గించేవాడు, శ్రమలోంచి నిన్ను కాపాడేవాడు లోకంలో ఒక ఆయన ఉన్నాడు, ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన వల్లనే ఇది, కానీ మిగతా వారు ఎవరి వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో మన మాధవి యొక్క వారి కుటుంబంలో దేవుడు మాట్లాడుతున్న మాట వారికి తోడే ఉన్నట్లుగా మీ అందరికి కూడా తోడే ఉంటాడు. ఎందుకంటే ప్రియమిళ్ళరా, ఇంత శివలో ఉండి కూడా ఒంటరిగా ఉంటుందంటే ఆడపిల్లలను పెట్టుకొని ఎంత కాపులా ఉందో దేవునిది ఆలోచించాలి ప్రియమిళ్ళరా. చూడండి, అదే అంటాడు 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు త్వరగా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి ప్రేమ గమనించి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అనుకున్నావు? చాదగాని వాడు కాదనుకున్నావా? సాయం చేయలేను అనుకున్నావా? నేను రక్షించలేడు అనుకున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? దేని కొరకు దుఃఖపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? కనికరం చూపే తండ్రి మనందరిపై కనికరం చూపించాడు, ప్రేమ చూపించాడు. లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనందరి కొరకు ఈ లోకానికి పంపించిన తండ్రి. హల్లెలూయా. అదేనండి, అంత కనికరం చూపించాడు మన మీద. మనం నశించిపోతున్నాం, పాపంలో పడిపోయి నరకానికి వెళ్తున్న మనల్ని కనికరము చూపించాడు ఆయన.
చూపించి తన కుమారుని మనందరి కొరకు బలిగా పంపించాడండి. హల్లెలూయా. అందుకే ఎక్కడన్నా కనికరమ చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ప్రతి క్షణంలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి అవస్థలో నిన్ను ఆదరించేవాడు ఆయనే. ఎవరయ్యా అంటే వాక్యమే ఉన్న దేవుడు. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమే నిన్ను ఆదరణ ఇచ్చేది. ఈ వాక్యము ద్వారా ఆదరణ పొందుతావు. ఓ ప్రియమైన లోకంలో నివాసమైన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ దుఃఖంలో ఉన్న వారమే, ఆదరణ లేకుండా వారమే. కానీ ఈ లోకంలో ఆదరించేవారు మనుషుల మీద ఆధారపడటం కాదు, కానీ దేవుడు మనకు ఆదరణ ఇచ్చేవాడు ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన యందు నమ్మకం ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ అన్నాడు ఆదరణ ఇచ్చేవాడు. ఇంకేమన్నాడండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. పరలోకములోను, భూలోకములోను, పాతాళములోను, పరదీశలో కూడా దేవుడు స్తుతింపదగిన వాడు. ఆయన స్తుతింపదగిన వాడు కాబట్టి మనం స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఎందుకంటే మన దేవుడు కనికరము చూపించువాడు, ఆదరణగా ఉండేవాడు. అందుకని ప్రేమిళ్ళరా, ఆదరణ చూపించేవాడు ఆయన. మనల్ని మనుషుల ఆదరణ ఎంత చెప్పండి? ఏదో ఇబ్బందులు ఉన్నట్టు ఒక 100 రూపాయలు ఇస్తారు, 200 ఇస్తారు, 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. తర్వాత ఎవరు ఎంతకం చేయాలి నీకు సహాయం? ఎప్పుడు నన్ను అడుగుతావు, నా మీద ఆధారపడతావు అని వేలం చేసేవారు ఉంటారు. కానీ నీ తండ్రి నీకు ఆదరణగా నిన్ను ఆదుకున్నప్పుడు అది ఆ రుణము తీరేది కాదు, నువ్వు ఇచ్చేది కాదు, తీరేది కాదు. తండ్రి మనకిస్తే మన ఇవ్వగలుగుతావా? తండ్రి సాయం చేస్తే కూతురికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి కాబట్టి ఆయన మనకు కనికరిస్తాడు, జాలి చూపిస్తాడు. తన కన్నాడు కాబట్టి ఆదరణ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం సాయం చేసినప్పుడు అది మన రుణము తీర్చేది కాదు. కానీ బయట వాళ్ళు మన ఆదరణ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రుణాన్ని తీర్చుకోవాల్సిందే. హల్లెలూయా. అందుకని మన దేవుడు స్తుతింపదగినవాడు, ఆరాధించదగినవాడు. ఆయన స్తుతుల మీద ఉన్న దేవుడు. కాబట్టి ప్రేమిళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. ప్రేమిళ్ళరా, లోకాసు వార్తలో చెప్తున్నాడు. 16వ అధ్యాయం 25వ వచనం అంటాడు. అక్కడ చూడండి, 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టమును అనుభవించడని జ్ఞాపకము చేసుకొనుము. అయితే ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. నీవైతే యాతన పడుతున్నావో నరకంలో. అదేనండి, దేవుని యందు నమ్మిక ఉండి విశ్వాసముతో లాజరు మాత్రము ఇప్పుడు ఎక్కడున్నాడంటే అబ్రాహాము రొమ్మునము ఆనుకొని కనికర పొందిన అతడు కాబట్టి. అయితే ఆయన లాజరు చనిపోయి అబ్రాహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. ధనవంతుడైతే ఈ లోకములో ధనాన్ని బట్టి ఆనందించి సంతోషించి దేవుని యందు నమ్మకం లేకుండా, విశ్వాసము లేకుండా ఈ లోకాన్ని అనుభవించిన వ్యక్తి ఎక్కడనంటే నరకలో వేతన పడుచున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా ఆ లాజరు చిటికి నేలుతో నా నేలకను తడిపితే దప్పిక తీరుదు అనుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు. కానీ అబ్రాహాము అంటున్నాడు, నువ్వైతే భూలోకంలో ఎన్నో అనుభవించి ఆనందించి సంతోషించావు, కానీ ఈ లాజరు మాత్రము ఎంతో వేదన పడ్డాడో.
ఆయన ఆకలితోనూ అలమటించి వస్త్రాలు లేక ఎవరు కూడా కనికరించక అంత భయంకరమైన శ్రమ అనుభవించిన ఆ లాజరు ఇప్పుడు అబ్రాము రొమ్మున అనుకొని ఏం పొందుతుందంట? నెమ్మది. హల్లెలూయా. అందుకే నెమ్మది లేనివారు, సంతోషం లేనివారు, దుఃఖము లేనివారు నెమ్మది కలుగు చేయవాడు ప్రభుని యేసుక్రీస్తు వద్దకు వస్తే నీకు నెమ్మది కలుగుద్ది. హల్లెలూయా. నెమ్మది కలగాలంటే దేవుని దగ్గరికి రావాలండి. అందుకని ప్రజలారా, పాపాత్ములారా, సమస్త జనులారా, మీరందరూ కూడా ప్రభు దగ్గరికి రండి. మీకు విశ్రాంతి కలుగు చేస్తాడు, ఆయన నెమ్మది కలుగు చేస్తాడు. కాబట్టి ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా చేయలేరు అని బైబిల్ తెలియపరుస్తుంది, సత్యము తెలియపరుస్తున్నా. ప్రియమిత్రులారా, ఇదిగో దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 4వ వచనం లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. ఈ భూమి మీద దుఃఖపడు వారిని, ఈ భూమి మీద అనేకమైన శ్రమలు పొందిన వారు పరలోకములో ఎలా ఉన్నారు ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము చూడండి. ఆయన వారి కన్నుల ప్రతిభాష్మ బిందువులను తుడిచివేయును, మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను వేడుపైనను వేదనైనను ఇంకా ఉండదు. హల్లెలూయా. ఏముండదంటండి? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును. భూలోకంలో ఎంత వేడిచావో ఇక పరలోకంలో నీ కన్నీరు అనేది ఉండదు, దేవుడు తుడిచివేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవునితో ఆనందముతో సంతోషముతో దేవదూతల వలె ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటాం. ఇదే పని మన పని. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు. హల్లెలూయా. అదేనా? అంత గొప్ప భాగ్యమో ఈ భూలోకం ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. ఈ భూలోకం ఉన్నప్పుడే దేవుని వద్దకు రావాలి. అయినా అందుకే ఇంకో మాట అన్న తెలుసా? ఆ మరణం ఇంకా ఉండదు. ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్ముతారో వారికి మరణం అనేది ఉండదు. అంటే మీరు అనుకోవచ్చు, అందరూ చచ్చిపోతున్నారు కదండి, ఎవరు బ్రతికుంటున్నారు ఇక్కడ అని అనుకోవచ్చు. కానీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి, మట్టిలోంచి తీయబడిన ఈ శరీరము చచ్చిపోవాల్సిందే, ఆత్మ మాత్రము దయచేసిన దేవుని దగ్గరికి చేరవలసిందే. అది ఎట్లా జరిగిందంటే, భూలోకంలో ఉండగానే నీవు ఆయన నమ్ముకుంటే, ఆయన ముందు విశ్వాసం ఉంటే, ఆయన కొరకు నువ్వు జీవిస్తే, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే, ఆయన రాకడలో నిన్ను తీసుకువెళ్తాడు, పరలోకంలో ఉంచుతాడు. అందువల్ల ఇక్కడ అంటున్నాడు, ప్రేమరా, వారికి మరణం అనేది ఉండదు. దేవుని నమ్ముకున్న వారికి శరీర మరణం ఉంటుంది కానీ ఆత్మ మరణం ఉండదు. దేవుని నమ్మని వారికి దేవుని లేఖనాలు చెప్తున్నవి, శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మ కూడా మరణం ఉంటుంది. 2 మరణాలు ఉంటాయి. కాబట్టి ప్రేమికులారా, దేవుని యందు విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే మరణము, శరీర మరణము, ఆత్మ మరణము ఉండదు. దుఃఖమైనను వేడిపైనను వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. ఈ భూలోకంలో వరకు ఉన్నాను చెప్పి నువ్వు ఏడ్చేది, భూలోకం ఉన్నప్పుడే దుఃఖపడేది, భూలోకం ఉన్నప్పుడే వేదన పడేది. కానీ దేని కొరకు వేదన పడాలి, దేని కొరకు దుఃఖపడాలి, దేని కొరకు ఏడవాలి అది తెలుసుకోకుండా వీకి వేడిచినా కూడా నిష్ప్రయోజనమే. దేని కొరకు వేదాలు తెలియాలి, ఏడ్చేదానికి కూడా ప్రతిఫలం తెలుసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి కీ అనంటే కోదదావు. దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. పాపంలో ఉన్నవారు మనం అందరము, పాపలు విమోచన కలగాలంటే ఇదిగో మనము దుఃఖపడి ప్రభు సన్నిధిలో అడగాల్సిందే. అయ్యా నన్ను క్షమించు, నేను ఘోరమైన పాపిని, జన్మ పాపము కర్మ పాపము ప్రతి ఒక్కరిలో ఉంది కనుక నాయన, ఈ పాపం వల్లనే వచ్చు జీతము మరణము, ఈ మరణమును తప్పించబడాలంటే నీ యందు విశ్వాసం ఉండాలని చెప్తున్నావు. నువ్వేమనుకున్నాను, మా కన్నీరు తుడిచేవాడు అని చెప్తున్నావు, మాకు కనికరము చూపేవాడు అని.
ఆదరణ ఇచ్చేవాడు అని నీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఏ బిడ్డ అయితే నిన్ను అంగీకరిస్తుందో, ఎవరైతే అయినా నిన్ను అంగీకరిస్తారో వారిని దేవా ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకోమని, ఈ రాత్రి కాలంలో ప్రతి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. లేఖనాలు తెలియపరుస్తుంది కనుక మరొకసారి తెలియపరుస్తున్నాను అయ్యా. ఇదిగో నా తండ్రి, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారికి రక్షణ వస్తుందని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. నీ చిత్తం మీద మేము ఎరిగేవారుగా ఉండాలి. నీ ప్రణాళిక ఏందో తెలుసుకునే వారుగా ఉండాలి. నీ మార్గం ఏందో, నీ మార్గం ఎలా వెళ్ళాలో తెలియపరచబడాలి. నీ రాజ్యంలో చేరాలంటే మేము ఎలా ఈ భూలోకంలో ప్రయాణం చేయాలో మాకు తెలియపరచబడాలి. అందుకే ఈ రాత్రి కాలంలో ఈ బిడ్డ ద్వారా, మాధవి కుటుంబం ద్వారా, ఈ లోకంలో మానవులకి ఈ మైక్ శబ్దం ద్వారా మీరు తెలియపరుస్తున్న విధానం బట్టి చాలా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవా, జనులు నశించిపోవటము నీకు ఇష్టము కాదు, ప్రజలు నశించిపోవడం నీకు ఇష్టం కాదు. కనుక ఈ రాత్రి కాలంలో నా తండ్రి నేను తెలియపరుస్తున్నావు, నీ దాసుని నిలబెట్టుకుని నీ ఆత్మ ద్వారా. అందుకే నన్ను దుఃఖపడు వారు ఓదార్చబడదు, వారు ధన్యులు అంటున్నావు. దేని నిమిత్తమై దుఃఖపడాలో దాని నిమిత్తమై ధన్యులు అవుతారని లేఖనాలు తెలియపరుస్తుంది. కనుక ఈ రాత్రి కాలంలో నా తండ్రి నీ వాక్యము ద్వారా మా హృదయాలు కదిలింపచేస్తున్నందుకు వందనాలు దేవా. దైవస్థిత్వమైన సారంగమైన నడిచే జీవితం మాకు అనుగ్రహించడానికి మీరు మాట్లాడుతున్నారు. ఈ కుటుంబానికి అలాగే ప్రాంతానికి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నాయన వారి హృదయాలు రక్షించబడటానికి, మారు మనసు కలుటకు కృపదాయ చేయడానికి మాట్లాడుతున్నారు. ఈ లేఖనాల ద్వారా నా తండ్రి అందరితో మీరు మాట్లాడుతున్నారు. మాతోనూ, ఇక్కడ కూర్చున్న వారితోనూ, ఈ మైక్ శబ్దంతో ఉన్న వారితోనూ, దేనికి దుఃఖపడుతున్నారు వృధాగా కాకుండా నీ కొరకు దుఃఖపడేవారుగాను, నీ ప్రజల కొరకు దుఃఖపడేవారుగా ఉండటానికి వారిని మీరు కనికరిస్తూ అంటున్నారు, ఆదరణ చూపిస్తూ అంటున్నారు. వారి యొక్క కన్నులు భాష బిందులు తుడుస్తూ అంటున్నారు. నీ రాజ్యంలో నా తండ్రి సమాధానము నెమ్మది కలుగుతారని నీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అదే విధంగా మేమందరం ఉండటానికి నీ కృప దయచేయమని, మీరే మాతో ఉండమని మాట్లాడుతున్నా. దేవానికి వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను నాయన, ఇక్కడ ఉన్న ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ లేఖనాలు బట్టి మా అందరితో మీరు మాట్లాడారు. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. నేను ముగిస్తున్నానయ్యా, మీరే మాతో మాట్లాడేయని మనం చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. చక్కని మాటలు అందించిన ఆత్మీయ తండ్రి గారికి నిండు వందనాలు. మరలా మా దగ్గరికి వచ్చి ఇంకా అనేకమైన మాటలు చెప్పి మమ్మల్ని బలపరచాలని ఆశపడతా ఉన్నాను. చాలా సంతోషం. దుఃఖం ఏ విషయంలో పడకూడదు, దుఃఖం ఏ విషయంలో పడాలో స్పష్టంగా కొన్ని మాటలు తెలియజేయడం జరిగింది. దుఃఖం అనేది ఈలోక సంబంధమైన వాటి విషయంలో మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే అవసరాల కోసమో, లేకపోతే అంతస్తుల కోసమో, లేకపోతే ఇంకేదైనా దాని కొరకు మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రాముఖ్యంగా మనం దుఃఖపడాల్సింది దేనికోసమయ్యా అంటే మన ఆత్మరక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి మనం దుఃఖపడితే దేవుడు దాన్ని చూసి సంతోషిస్తాడు. యాకోబు భక్తుడు అంటున్నాడు, పాపం చేసిన వారి చేతులు కడుక్కోవడానికి అనగా మరలా ప్రభు దగ్గరకు తిరిగి రావడానికి ఎంత ప్రయాసో అక్కడ రాస్తూ చెప్తున్న మాటలు, చేతులు కడుక్కోమని, ఏడవమని, ఆ తర్వాత వ్యాకుల పడమని అవన్నీ చెప్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే మనం ఆ విషయంలో దుఃఖపడితే దేవుడు తప్పక పరలోక రాజ్యం మనకిస్తాడు. కనుక దేవుడు అందుకే ప్రాధాన్యంగా ఈ లోకంలో ఉన్న దుఃఖం గురించి, ఈ లోకంలో ఉన్న బాధల గురించి, ఈ లోకంలో ఉన్న వాటి గురించి దేవుడు ఎక్కువగా ఏమి చెప్పలేదు. కానీ ఆయన రాజ్యము చేరాలి అంటే పరసంబంధమైన దుఃఖము కలిగి మనము జీవించాలి. అందుకే అంటున్నాడు, దుఃఖపడువారు ఏం చేయబడతారట? ఓదార్పు కలుగు చేయబడతారు. ఖచ్చితంగా ఓదార్పు ఉంటుంది. మీరు దుఃఖపడే విషయం ఏ విషయమో దాన్ని ప్రాధాన్యం చేసుకొని ఉంటుంది. కనుక మీరు దుఃఖపడే విషయాన్ని ప్రాముఖ్యంగా మీరు ఎంచుకోండి. పరసంబంధమైనదిగా అనగా మీరు పరలోక రాజ్యము చేరవడానికి ఎడవండి, మీ కుటుంబ సభ్యులు మారు మనసు పొందడానికి ఎడవండి,
మీ బంధువులు మారు మనసు పొందడానికి ఏడవండి. ఇదిగో అనేకులను దేవుని వైపు తిప్పడానికి మీరు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీ ప్రార్థనలు విని గొప్ప కార్యం చేస్తాడు. మంచిది. ఈ కుటుంబంలో దేవుడు ఇంతకాలము కాచి కాపాడిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఇక మీదట కూడా ఈ కుటుంబాన్ని కాచి కాపాడి దేవునిలో నడిపించలాగున మనం అందరం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తారు. ఈ కుటుంబం కొరకు ఇంకా ముందు కొనసాగడానికి ప్రార్థన చేస్తూ ఉంటారు.